సో చాలామంది స్టూడెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే జేఎన్టీహెచ్ ఇప్పుడు 2-1, 2-2 బీటెక్ ఎగ్జామ్స్ జూన్ 20 నుంచి మొదలవబోతున్నాయి. అలాగే 3-1, 3-2 బీటెక్ ఎగ్జామ్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇక 4-1, 4-2 వచ్చేసరికి 24th స్టార్ట్ అవుతాయి. మరి వీటికి వచ్చేసరికి ఏంటి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, అసలు అన్నిటికంటే హార్డ్గా జరిగే పేపర్ వాల్యుయేషన్ ఏంటి? పోయినసారి మొన్న అంటే 2-1 అప్పుడు 2-1, 2-2 పేపర్ వాల్యుయేషన్ బాగా కష్టంగా జరిగింది. ఫస్ట్ ఇయర్ కూడా కష్టంగా జరిగింది. థర్డ్ ఇయర్ కొంచెం లెబరల్గా జరిగింది. ఫైనల్ ఇయర్ బాగా ఈజీగా జరిగింది. ఈసారి పరిస్థితి ఏంటని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్న ప్రశ్న. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాడంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే సమ్మర్లో వచ్చేసరికి 2-2 బీటెక్ రెగ్యులర్, 3-2 బీటెక్ రెగ్యులర్, 4-2 బీటెక్ రెగ్యులర్, అలాగే 1-2 బీటెక్ రెగ్యులర్ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా క్యాంపైన్స్ తిరిగే టైం అడ్మిషన్ టైం కాబట్టి ఫ్యాకల్టీ అనేవాడు అది అటానమస్ కాలేజీ అయినా కానివ్వండి, అఫిలియేటెడ్ కాలేజీ అయినా కానివ్వండి, ఎక్కువ శాతం వచ్చేసరికి అడ్మిషన్స్ కోసం తిరుగుతూ ఉంటారు. అయితే వీళ్ళకి మరి పేపర్ వాల్యుయేషన్ రాదా అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, మీరు గనక కొంచెం మినిమం గనక చూపించగలిగితే, ఏదో బద్ధకంగా కష్టంగా వచ్చిందని పేపర్ బుక్లెట్ వదిలేసి రాకుండా, కష్టంగా వచ్చినా మీకు ఏం తెలియకపోయినా మీకు తెలిసింది రిలేటెడ్గా రాసి వచ్చినట్టయితే ఈసారి పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం బయట వాళ్ళు పేపర్ వాల్యుయేషన్లో పాల్గొనరు. యూనివర్సిటీలో జరిగే పేపర్ వాల్యుయేషన్ ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితేనే పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువ మంది. ఎందుకంటే క్యాంపైన్ వద్దు అనుకుని కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్లకు యూనివర్సిటీల్లో పేపర్ వాల్యుయేషన్ వేస్తారు. అప్పుడు వాళ్ళ ద్వారా జరిగే పేపర్ వాల్యుయేషన్ తప్ప కొత్తగా జాయిన్ అయ్యాడు కాబట్టి రిలేటెడ్గా రాస్తే వేస్తారు. అయితే ఆన్లైన్లో జరిగేదానికి ఏంటంటే 2 పేపర్లు చేస్తారు, పక్కన పడేస్తారు, వెళ్ళిపోతారు. టైం ఉండదు అసలు చేయడానికి, ఓపెన్ చేయడానికి కూడా టైం ఉండదు. నాకు తెలిసి ఎండలు చూస్తుంటే మండిపోతున్నాయి. బయట తిరిగి వచ్చి మన సాయంత్రం చేయాలంటే అది కూడా కష్టం. సో అందుకనే మీరు ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే ఉంటుంది. సెకండ్ ఇయర్ 2-2 చాలా బాగుంటుంది, 2-1 ఇంకా బాగుంటుంది, 3-1, 3-2 చాలా ఈజీగా ఉంటుంది, 4-1 బాగా ఈజీగా ఉంటుంది. కానీ 4-2 మాత్రం 3 సబ్జెక్టులో మీరు నెగ్లిజెన్స్ చూపిస్తారు కాబట్టి, సరిగ్గా రాయరు కాబట్టి, అది మాత్రం ఒక సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా క్లాస్ మొత్తం ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అది యూనివర్సిటీ వాళ్ళ తప్పిదం కాదు. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అయినా కానివ్వండి, బయట ఫ్యాకల్టీ అయినా పేపర్ వాల్యుయేషన్ అది స్ట్రిక్ట్గా చేస్తారు. మరి దానికి కారణం ఏంటంటే మీరు ప్రాజెక్ట్ పనిలో ఉండటం వల్ల ఈ 3 సబ్జెక్టులే కదా ఇప్పటివరకు 5-6 సబ్జెక్టులు అవి చేసేవి ఇదే అంతా అనే నెగ్లిజెన్స్ చూపించడం వల్ల క్లాస్ మొత్తం ఎందుకు ఫెయిల్ అవుతారంటే ప్రాజెక్టులు బ్యాచ్లుగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ అందరూ బయటికి పోతారు కాబట్టి, హైదరాబాద్ సైడ్ ఎటు సైడ్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఏదో వన్ డే బ్యాటింగ్ చేయడం వల్ల ఇది అవ్వదు. 4-2లో ఉండే సబ్జెక్టు కూడా హార్డ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఒక సబ్జెక్టు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అందుకనే నేనేం చెప్తానంటే సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి. ప్రాజెక్ట్ ఏముందండి, సింపుల్గా అయిపోతుంది, అది పెద్ద విషయం కాదు. వైవా వాయిస్ ఏదైనా కానివ్వండి. ఇక్కడ మాత్రం మీరు గమనించాల్సింది ఈ సబ్జెక్ట్స్ మాత్రమే. పోతే మళ్ళీ అడ్వాన్స్ సప్లీ ఆగస్టులో రాసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు పాత సప్లీలు కనుకుంటే నేను ఒక వీడియో చేశాను, అన్నీ కలిపి కనుకుంటే ఒక వీడియో చేశాను నిన్న, చూసుకోండి. అందుట్లో ఉంటుంది మీకు. ఏంటంటే తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటే అందుట్లో ఇంకా మంచి టిప్స్ పెట్టాను ఈ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో. ఓకేనా? సో ఓవరాల్గా ఇది.